క్లాస్ నెంబర్ 2. ఈ వీడియోలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఏమి అనేది తెలుసుకున్నాం. నిర్వచనాలు ఏమి, దాని స్వభావం ఏంటి అనేది. విజ్ఞాన శాస్త్రము అంటే సైన్స్ అనేది ఎలాంటిదంటే వ్యవస్థీకరించబడిన జ్ఞానము లేదా క్రమబద్ధీకరించబడిన జ్ఞానము. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, వ్యవస్థీకరించబడిన జ్ఞానము లేదా క్రమబద్ధీకరించబడిన జ్ఞానము. ఇక్కడ వ్యవస్థీకరించబడిన జ్ఞానము అంటే ఈ యొక్క వ్యవస్థీకరించబడిన జ్ఞానము అనే దానిని విజన్షాఫ్ట్ అనేటువంటిది జర్మన్ పదము నుండి తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఫస్ట్ వీడియో చూసినట్లయితే విజన్షాఫ్ట్ అనేటువంటిది ఏమంటే జర్మన్ పదం అని చెప్పాం. ఆ జర్మన్ పదం అయినటువంటిది విజన్షాఫ్ట్ అర్థం ఏమంటే వ్యవస్థీకరించబడిన జ్ఞానము. సో రేపు నా పొద్దు మనకు బిట్ ఈ విధంగా పడడానికి ఛాన్సెస్ ఉన్నది. విజ్ఞాన శాస్త్రము సంబంధిత లక్షణాలలో కానిది లేదా అయినది లేదా సరైనది సరికానిది ఇలా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, విజ్ఞాన శాస్త్రము సంబంధిత లక్షణాలలో సరి అయినది ఏది? ఆప్షన్ 1 క్రమబద్ధీకరించబడిన జ్ఞానము, బడని ఈ రెండే. బడిన జ్ఞానము, వ్యవస్థీకరించబడిన జ్ఞానము, తర్వాత వ్యవస్థీకరించబడని జ్ఞానము లేదా క్రమబద్ధీకరించబడని జ్ఞానము లేదా క్రమబద్ధీకరించబడిన జ్ఞానము. ఇక్కడ మనకు క్రమబద్ధీకరించబడిన జ్ఞానము అన్నా కరెక్ట్ అవుతుంది, వ్యవస్థీకరించబడిన జ్ఞానము అన్నా కరెక్ట్ అవుతుంది. మనకు కనిపించేయడానికి వచ్చేసి బడని మనం వచ్చేసి బడిన అనేసి మనం నేర్చుకుంటాము. కానీ అడిగేటువంటి బిట్ ఫార్మేట్ ఏ విధంగా ఉంటుందంటే బడిన అనేది బడని అనేది ఈ రెండు ఇక్కడ సేమ్ ఒక వర్డ్ అనేది మాత్రమే మనకు, అది కూడా ఒక వర్డ్ కాదు, ఆ వర్డ్లోని ఒక లెటర్ మాత్రమే మనకు చాలా డిఫరెన్షియేషన్ అనేటువంటిది చూపిస్తుంది. ఆ డిఫరెన్షియేషన్ వల్ల వచ్చేసి మనకి ఇక్కడ బిట్ పోగొట్టుకోవడానికి మనకు ఛాన్సెస్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ యొక్క బిట్ అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వ్యవస్థీకరించబడిన జ్ఞానము లేదా క్రమబద్ధీకరించబడిన జ్ఞానము. ఈ వ్యవస్థీకరించబడిన జ్ఞానం అనేటువంటిది జర్మన్ పదమైనటువంటి విజన్షాఫ్ట్ అనేటువంటి పదం నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి వీటి వల్ల విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఏమిటంటే మన జీవన విధానంగా కూడా మనము చెప్పవచ్చును. సో ఈ విధంగా అంటే ఒక క్రమబద్ధీకరించబడిన జ్ఞానము లేదా వ్యవస్థీకరించబడిన జ్ఞానము ఈ రెంటిని బేస్ చేసుకొని వీటి వల్ల మనకు విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మన జీవన విధానంగా కూడా మనము చెప్పవచ్చును. ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం.